అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. పవర్ బిఐ సిరీస్లో ఇవాళ డాక్స్ నేర్చుకుందాం. డాక్స్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఈ ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఈతో స్టార్ట్ అవుతుంది, బట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని డాక్స్లో వాడతారు అనమాట. ఓకే, సో యాజ్ అ నేమ్ సజెస్ట్ డేటా అనాలిసిస్ కోసం మనం రాసే ఎక్స్ప్రెషన్స్ని డాక్స్ అంటాం. ఓకే, సో డాక్స్ ఈజ్ యాక్చువల్లీ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అండి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఆపరేటర్స్ అండ్ కాన్స్టెంట్స్. విల్ టాక్ మోర్ అబౌట్ దిస్, బట్ మెయిన్లీ డాక్స్ అనేది ఐదర్ న్యూ కాలమ్స్ క్రియేట్ చేయడానికి ఆర్ న్యూ మెషర్స్ క్రియేట్ చేయడానికి వాడతాం అనమాట. ఓకే, విల్ కమ్ ఇన్ టు డాక్స్లో ఈ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఆపరేటర్స్ ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి. బట్ అంతకంటే ముందు ఒక శాంపుల్ డేటాలో న్యూ కాలమ్ అంటే ఏంటి, న్యూ మెషర్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటో చూపిస్తాను. సో మనకి పవర్ బిఐలో ఉండే శాంపుల్ డేటా ఓపెన్ చేశాను, ఫైనాన్షియల్స్ అని చెప్పి. సో లెట్స్ సే దీంట్లో మీరు ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేయాలి యూజింగ్ డాక్స్. అంటే కొత్త కాలమ్ క్రియేట్ చేసినప్పుడు మీకు గుర్తుంటే ట్రాన్స్ఫార్మ్లో బేస్డ్ ఆన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కొత్త కాలమ్ క్రియేట్ చేయొచ్చు, కానీ దాంట్లో ప్రతిసారి అక్యురేట్గా మీకు కావాల్సిన లాజిక్ రాకపోవచ్చు. సో అందుకోసం మనం డాక్స్ని వాడతాం. ఫర్ నౌ మీకు డాక్స్ సింటాక్స్ ఏంటో తెలీదు, బట్ నేను రాస్తుంది ఒక్కసారి చూడండి అంతే. ఓకే, లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ అ న్యూ కాలమ్, సేల్స్ బ్యాండ్ అని చెప్పి ఒక కాలమ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ కాలంలో నేను ఏమంటానంటే ఇఫ్ అంటే ఒకవేళ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కనుక 10 కంటే ఎక్కువ ఉంటే ఇట్స్ హై ప్రైస్ సేల్స్ బ్యాండ్, ఒకవేళ 10 కంటే తక్కువ ఉంటే ఇట్స్ లో ప్రైస్ సేల్స్ బ్యాండ్ అనుకుందాం. సో నేనేమంటాను, ఫైనాన్షియల్స్ అనే టేబుల్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఒకవేళ 10 కంటే ఎక్కువ అయితే కనుక ఇట్స్ వాల్యూ ఈజ్ హై ప్రైస్ బ్యాండ్, ఒకవేళ కాకపోతే కనుక దెన్ ఇట్ ఈస్ లో ప్రైస్. ఓకే, ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాను. విల్ డిస్కస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, డోంట్ వరీ అబౌట్ దాట్. బట్ ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ 10 కంటే ఎక్కువ ఉంటే హై ప్రైస్, ఈక్వల్ టు 10 ఆర్ లెస్ దెన్ 10 ఉంటే లో ప్రైస్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు డాక్స్ వాడి కొత్త కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. మరి వాట్ అబౌట్ మెషర్స్, లెట్ మీ షో దట్ టు యూ. టూల్స్ ఓపెన్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ న్యూ కాలమ్ అగైన్. ఈసారి ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ సేల్స్ అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫైనాన్షియల్స్లోని సేల్స్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తారు. సో మీరు చూస్తే ఇక్కడ ఏమైంది చూసారా, బేసిక్లీ ఏవైతే సేల్స్ అనే కాలం ఏదైతే ఉందో విచ్ ఈజ్ దిస్ వన్, దీని కంప్లీట్ అన్ని రోస్ యొక్క సమ్మేషన్ ఏదైతే ఉందో అది ఈ వాల్యూ అనమాట, రైట్. సో ప్రతి రోలోనూ ఈ కాలంలో ద వాల్యూ ఈజ్ సేమ్. సో ఎక్కడైతే ఇటువంటి అగ్రిగేషన్స్ ఉంటాయో వేర్ మీకు ఇండివిజువల్ రోకి ఇండివిజువల్ వాల్యూ ఉండదు, మీరు సమ్ కనుక్కున్నప్పుడు కంప్లీట్ టేబుల్ మీద అన్ని రోస్లోని ఒక కాలంది వాల్యూ మీరు యాడ్ చేశారు, సబ్ట్రాక్ట్ చేశారు, సంథింగ్ అన్నిటిని కలిపి చేసినప్పుడు అగ్రిగేట్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ సింగిల్ వాల్యూ. దానికోసం ఒక సెపరేట్ కాలం వేస్ట్ కదా. సో ఆ కేసెస్లో వీ క్రియేట్ మెజర్స్ అనమాట. అర్థమైందా? బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీరు పవర్ బిఐ కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ కోర్స్. ఇది ఆడిన్ స్కూల్ వాళ్ళ డేటా సైన్స్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో భాగంగా అలాంగ్ విత్ ఎస్క్యూఎల్, ఎక్సెల్, స్టాటిస్టిక్స్ మీకు పవర్ బిఐ కూడా కంప్లీట్గా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ యుల్ హ్యావ్ పైథన్, ఎంఎల్, డీప్ లెర్నింగ్, జెన్ఏఐ. జస్ట్ ఫ్రమ్ దిస్ కోర్స్ మీరు చూస్తున్న విధంగా స్క్రీన్ మీద వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్లో ఇవాళ పవర్ బిఐ డెవలపర్గా పనిచేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ యాక్చువల్లీ దిల్ కాల్ యూ బ్యాక్. లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 28 సెప్టెంబర్న స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ యాక్చువల్లీ ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ కోర్స్ హైలైట్స్ అంతా కూడా నేను మీకు షేర్ చేసిన పేజ్లో చెక్అవుట్ చేసుకోవచ్చు. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ రీడ్ అబౌట్ ది కోర్స్ ఓవర్ వ్యూ. వీళ్ళందరూ కూడా బేసిక్లీ ఈ స్పెసిఫిక్ బూట్ క్యాంప్ కంప్లీట్ చేసి ఇవాళ డిఫరెంట్ కెరియర్ ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది కెరియర్ గ్యాప్ తర్వాత జాబ్స్ కొట్టేశారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు.
if you're interested, you can read their stories here. Also, along with all the content and tools, వాళ్ళు మీతో ఈ ప్రాజెక్టులు కూడా చేయిస్తారు, రైట్? సో డూ చెక్ ఇట్ అవుట్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లెట్ మీ డిలీట్ దిస్. సో సింప్లీ క్లిక్ ఆన్ న్యూ మెషర్, రైట్? అండ్ లెట్స్ సే అగైన్ సమ్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అన్న నీకు తెలుసు సమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉందంటే ఐ టీచ్ దట్ యూ, డోంట్ వరీ. ఓకే, క్లిక్ ఎంటర్. నౌ ఇక్కడ మీకు సెపరేట్గా ఒక కాలం క్రియేట్ అవ్వలేదు, రాదర్ మీకు ఒక మెషర్ క్రియేట్ అయింది. నౌ ఈ చార్ట్లో మీరు కావాలంటే ఈ సమ్ ఆఫ్ సేల్స్ని వాడుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్? మీరు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్కి కానీ సేల్ ప్రైస్కి కానీ, ఓకే, మంత్ నెంబర్కి కానీ డిస్కౌంట్స్కి కానీ ఈ విధంగా సమ్మేషన్ సింబల్ చూపిస్తుంది. అంటే దీంట్లో ఆల్రెడీ మనకి ఇంప్లిసిట్గా మెషర్స్ క్రియేట్ అయ్యాయి. సో కొన్ని చోట్ల మీకు ఇంప్లిసిట్గా మెషర్స్ క్రియేట్ అవుతాయి, లేదు మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇందాకలాగా ఎక్స్ప్లిసిట్గా కూడా మెషర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డాక్స్ అనేది మీరు ఎక్కడెక్కడ వాడుకోవచ్చు. ఫస్ట్లీ ఇందాక చూసిన విధంగా పవర్ బిఐలో యూస్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీరు పవర్ పివట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దాట్ మీరు దీన్ని ఎస్క్యూఎల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్ అని చెప్పి మీకు ఉంటుంది కదా, SSAS అని చెప్పి, అందులో కూడా యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో మెయిన్లీ కస్టమ్ క్యాల్కులేషన్స్ ఆర్ కస్టమ్ అగ్రిగేషన్స్ ఏవైతే మీకు డైరెక్ట్గా ఐదర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ UI ఫంక్షనాలిటీస్తో పాసిబుల్ అవదో దానికోసం మీరు ఈ డాక్స్ వాడి క్రియేట్ చేస్తారు. చాలామంది అన్న పవర్ బిఐ టెక్నికల్ వాళ్ళకే, నాన్ టెక్నికల్ వాళ్ళకి పెద్దగా యూజ్ అవ్వదు బికాజ్ డాక్స్ రావాలి అని చెప్పి అంటూ ఉంటారు. బట్ టు బి ఫ్రాంక్ గైస్, డాక్స్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డాక్స్లో మీకు లాజిక్ బిల్డింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంత కాంప్లెక్స్ కాదు గైస్ డాక్స్ అనేది. సో డాక్స్ ఉంది కాబట్టి ఇది టెక్నికల్ వాళ్ళకే, నాన్ టెక్నికల్ వాళ్ళు నేర్చుకోలేరు అనేది రాంగ్ అజంప్షన్. డాక్స్ చాలా చాలా ఈజీ. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. ఓకే, ఫస్ట్లీ విల్ లుక్ అట్ ది బేసిక్ సింటాక్స్. డాక్స్ యొక్క బేసిక్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? ద బేసిక్ సింటాక్స్ ఇస్ లైక్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అందుకే డాక్స్ ఈజ్ డేటా అనాలిసిస్ కోసం రాసే ఎక్స్ప్రెషన్స్. రిజల్ట్ కెన్ బి ఐదర్ అ న్యూ కాలమ్ ఆర్ అ న్యూ మెషర్. ఓకే, ఇందాక చూసిన విధంగా ఎక్స్ప్రెషన్లో మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ రాస్తాం. అ శాంపుల్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇందాక రాసిన విధంగా సమ్ ఆఫ్ టేబుల్. ఇందాక ఏంటి? ఇట్ వాజ్ ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ అనే టేబుల్లో సేల్స్ అనే కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటి యొక్క సమ్ కనుక్కో అని చెప్పి ఈ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. అండ్ దీన్ని తీసుకెళ్ళి మీరు ఐదర్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్సైడ్ అ న్యూ కాలమ్ ఆర్ అ న్యూ మెషర్. ఓకే, సో యూజువల్లీ మీకు ముందు ఇక్కడ డాక్స్ కీవర్డ్ ఉంటుంది, ఫాలోడ్ బై దాట్ మీకు ఈ విధంగా బ్రాకెట్స్ ఉంటాయి. ఈ బ్రాకెట్ లోపల రాసిన మొత్తం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ వన్ ఎక్స్ప్రెషన్. ఇందులో ముందుగా మీరు టేబుల్ నేమ్ ఇస్తారు అండ్ ఆ టేబుల్ నేమ్లో ఏ కాలం మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇస్తారు. గాట్ ఇట్? దట్స్ హౌ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ అ డాక్స్ ఎక్స్ప్రెషన్ లుక్స్ లైక్. సో డాక్స్లో మీకు చెప్పినట్లుగా మీకు ఫంక్షన్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి. సో ఫస్ట్లీ విల్ డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్. సో మీకు డాక్స్లో ఉన్న ఆపరేటర్స్ ఏంటి? ముందుగా అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను A ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C అని రాస్తే ఈ కంప్లీట్ లైన్ని ఒక ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, నాట్ జస్ట్ ఇన్ డాక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్లో కూడా దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, A, B, C ఈ మూడు కూడా దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ ఆపరాండ్స్. ఓకే, ఈ ఈక్వల్ టు అండ్ ప్లస్ ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. ఓకే, బేసిక్లీ ఒక ఆపరేటర్ అనేది ఆపరాండ్స్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. B ప్లస్ C అని రాసినప్పుడు ఈ ప్లస్ అనే ఆపరేటర్ B అండ్ C అనే ఆపరాండ్స్ మధ్య జరుగుతున్న అడిషన్ అనే ఆపరేషన్ని
రిప్రజెంట్ చేస్తుంది. గాట్ ఇట్? సో మనకి డాక్స్లో ఉన్న ఆపరేటర్స్ ఏంటి? ఫస్ట్లీ వీ హ్యావ్ అరిథ్మాటిక్ ఆపరేటర్స్. సో అరిథ్మాటిక్ ఆపరేషన్స్ చేయడానికి వాడే ఆపరేటర్స్ ఆర్ అరిథ్మాటిక్ ఆపరేటర్స్. మీ అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినవే. ప్లస్ ఫర్ అడిషన్, మైనస్ ఫర్ సబ్స్ట్రాక్షన్, స్టార్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ ఫైనలీ స్లాష్ ఫర్ డివిజన్. ఆ తర్వాత వీ హ్యావ్ కంపారిజన్ ఆపరేటర్స్. సో ఏదైనా రెండు ఆపరాండ్స్ని కంపేర్ చేసుకునేందుకు మనం ఈ ఆపరేటర్స్ని వాడతాం అనమాట. ఓకే, సో ఫస్ట్లీ వీ హ్యావ్ ఈక్వల్ టు, రెండు ఆపరాండ్స్ ఈక్వలా కాదా అని చెప్పి చెప్తుందనమాట. దెన్ వీ హ్యావ్ ఈ విధంగా, సో పాయింటింగ్ టువర్డ్స్ యువర్ రైట్ ఈస్ కాల్డ్ గ్రేటర్ దాన్ సింబల్. సో బేసిక్లీ ఏ గ్రేటర్ దాన్ బియా కాదా అని చెప్పి చెప్తుంది. సో యూజువల్లీ ఈ కంపారిజన్ ఆపరేటర్స్కి ద అవుట్పుట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను, ఐదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. 3 గ్రేటర్ దాన్ 2 ఇది ట్రూ, రైట్? 2 గ్రేటర్ దాన్ 3 ఇది ఫాల్స్. సో ఆన్సర్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. దెన్ వీ హ్యావ్ లెస్ దాన్ సింబల్. ఓకే, similarly we have greater than, equal to and less than equal to. Now 3 greater than 3 answer enti, true or false? It's actually false anamata. But 3 greater than equal to 3 ante yes it is true. So greater than equal to ante either greater than or equal to, రెండిట్లో ఏదైనా మనకి ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. Got it? That's how comparison operators look like. Then we have text concatenation operator. ఓకే, సో కంకాటినేషన్ అంటే ఏంటి? కంకాటినేషన్ అంటే సింప్లీ జాయినింగ్ అండి. ఓకే, సో టెక్స్ట్ని జాయిన్ చేసేందుకు వాడే ఆపరేటర్ని కంకాటినేషన్ ఆపరేటర్ అంటారు. అండ్ ఇన్ డాక్స్ ఇట్ ఈజ్ షోన్ బై యాంబర్సెంట్ ఆర్ అండ్ సింబల్. ఓకే, ఇప్పుడు నేను వంశీ ప్లస్ భవానీ అంటే నేను వంశీ యొక్క లెట్సే టెక్స్టు, ఓకే, అండ్ భవానీ యొక్క టెక్స్ట్. యూజువల్లీ టెక్స్ట్ని ఈ విధంగా డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఛానల్ ఆర్ ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే వంశీ భవానీ. సో నేనేం చేయాలి? ఇట్స్ యాక్చువల్లీ వంశీ అండ్ స్పేస్ అండ్ భవానీ. గాట్ ఇట్? సో నౌ ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఇదని రాస్తే ఫుల్ నేమ్లో విల్ హ్యావ్ వంశీ స్పేస్ భవానీ. సో యాడ్ని వాడి మనం యాక్చువల్లీ ఏం చేస్తామంటే 1 or more టెక్స్ట్లని యాడ్ చేస్తాం, కంకాటినేట్ చేస్తాం. యాడ్ కూడా కాదు, కంకాటినేట్, జాయిన్ చేస్తాం బేసిక్లీ. గాట్ ఇట్? దెన్ వీ హ్యావ్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో మనకి ఫస్ట్లీ వీ హ్యావ్ అండ్ ఆపరేటర్, దెన్ వీ హ్యావ్ ఆర్ ఆపరేటర్ అండ్ దెన్ వీ హ్యావ్ నాట్ ఆపరేటర్. ఇవి బేసిక్లీ మీరు మీ 10th క్లాస్లో ఆర్ 12thలో చదువుకుంటారు. సో బేసిక్లీ అండ్ ఆర్ నాట్ ఇవి యూజువల్లీ ట్రూ అండ్ ఫాల్స్ అనే ఆపరాండ్స్తో వర్క్ అవుతాయి. ఓకే, వెన్ యూ హ్యావ్ అండ్ యాజ్ ది ఆపరేటర్ అండ్ లెట్స్ సే యువర్ ఆపరాండ్స్ ఆర్ ట్రూ అండ్ ట్రూ, ఆ కేసులో మీకు అవుట్పుట్ ఈజ్ ట్రూ. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ దిస్ వే. ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఆల్వేస్ ట్రూ అనమాట. ట్రూ అండ్ false is always false. False and true is always false. False and false is always false. So rendu true untene and true istundi. Got it? So this can be even written as something of this sort. So 3 greater than 2 and 5 less than 2. Now 3 greater than 2 is true, right? అండ్ 5 లెస్ దాన్ 2 ఏంటి? ఫాల్స్. సో ఈ కంప్లీట్ స్టేట్మెంట్కి అవుట్పుట్ ఏంటి? ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్. ఆ విధంగా అనమాట. ఓకే, దెన్ హౌ డస్ ఆర్ లుక్ లైక్? ట్రూ అండ్ కాదు, ట్రూ ఆర్ ట్రూ ఈజ్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఈజ్ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. సో అట్లీస్ట్ 1 ట్రూ ఉన్న ట్రూ, లేకపోతే ఫాల్స్. నా ఇక్కడ 3 greater than 2 ఆర్ 5 less than 2 ఏమవుతుంది? దిస్ ఈజ్ ట్రూ ఆర్ దిస్ ఈజ్ ఫాల్స్.
కాబట్టి ద అవుట్పుట్ వుడ్ బి ట్రూ అనమాట. దెన్ వీ హ్యావ్ నాట్ ఈజ్ సింపుల్ అండి. నాట్కి వీ ఓన్లీ హ్యావ్ వన్ ఆపరెండ్. సో మనం -2 అని రాస్తూ ఉంటాం. దీంట్లో మైనస్కి వీ హ్యావ్ జస్ట్ వన్ ఆపరెండ్, రైట్? సో ఆ విధంగా నాట్కి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ట్రూ ఇట్ ఈస్ ఫాల్స్, నాట్ ఆఫ్ ఫాల్స్ ఈజ్ ట్రూ. లెట్స్ సే నాట్ ఆఫ్ 3 greater than 2, సో నాట్ ఆఫ్ ట్రూ, రైట్? సో దీనికి అవుట్పుట్ వుడ్ బి ఫాల్స్. గాట్ ఇట్? ఆ విధంగా వీ హ్యావ్ లాజికల్ ఆపరేటర్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.